ప్రియమైనవారలారా, లూకా సువార్తలోని 5వ అధ్యాయం నుండి ఒక అద్భుతమైన సంఘటనను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. విశ్వాసము రోగమును గుణపరస్తుంది అనే సత్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. యేసు ప్రభు గలిలయ, యూదయ ప్రాంతాలలో ప్రతి గ్రామానికి వెళుతూ బోధిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. ఆయన శక్తిని చూడటానికి, ఆయన మాటలు వినడానికి ఎంతోమంది ప్రజలు తరలివస్తున్నారు. యెరూషలేము నుండి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు కూడా వచ్చి ఆయన బోధనలను శ్రద్ధగా వింటూ, ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ, ఒకవేళ ఆయనలో ఏమైనా తప్పులు దొరుకుతాయేమో అని ఎదురుచూస్తున్నారు. కాని ప్రభువు అందరి హృదయాలను ఎరిగినవాడు. అలాంటి సమయంలో కొందరు విశ్వాసులు ఒక పక్షవాతం గల వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నించారు. కాని అక్కడ ఉన్న జనసమూహం వల్ల అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ వారు నిరాశ చెందలేదు. వారి విశ్వాసం వారిని ఒక అద్భుతమైన పని చేయడానికి పురికొల్పింది. వారి ఇంటి పైకప్పు ఎక్కి పెంకులు తొలగించి ఆ పక్షవాతం గల వ్యక్తిని మంచంతో సహా యేసుప్రభు ఎదుట దించారు. ఇది నిజంగా ఒక గొప్ప విశ్వాస కార్యం. ప్రభు వారి విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆ పక్షవాతం గల వ్యక్తితో, నీ పాపములు క్షమించబడినవి అని అన్నారు. ఇది విని శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరు? పాపాలు క్షమించడానికి దేవునికి మాత్రమే కదా అధికారముండేది అని తమలో తాము అనుకున్నారు. వారి హృదయాల్లోని ఆలోచనలను యేసు ప్రభు గ్రహించారు. ఆయన వారితో ఇలా అన్నారు, మీ హృదయములో ఏమి ఆలోచించుకొనుచున్నారు? పక్షవాయువు గలవాని దగ్గరకు వచ్చి అతనితో, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని చెప్పుట సులభమా? లేక నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా? అప్పుడు యేసు ప్రభువు ఆ పక్షవాతం గల వ్యక్తితో, నీతో చెప్పుచున్నాను, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుము అని ఆజ్ఞాపించారు. తక్షణమే ఆ వ్యక్తి లేచాడు. తను పడుకున్న మంచం తీసుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ తనింటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఈ సంఘటన మనకు ఏమి తెలియజేస్తుంది? విశ్వాసం యొక్క శక్తిని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ విశ్వాసము కలిగిన వ్యక్తులు అసాధ్యమైనదిగా కనిపించిన పనిని కూడా పూర్తిచేశారు. వారి నమ్మకం ప్రభు యొక్క స్వస్థపరిచే శక్తిని విడుదల చేసింది. యేసు ప్రభు అడిగిన ప్రశ్నను మనమొకసారి ఆలోచిద్దాం. నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? నిజానికి మాటలు చెప్పడం చాలా సులభం. కాని ఆ మాటలు నిజం కావాలంటే దానికి దైవశక్తి మరియు విశ్వాసం అవసరం. ఈ రోజు నేను మీతో చెప్పేదేమిటంటే, మీరు కూడా విశ్వాసంతో ప్రభువును నమ్మితే ఆయన మిమ్మల్ని కూడా స్వస్థపరచగలడు. మీ జీవితంలోని ఏ బలహీనతనైనా, ఏ రోగాన్నైనా ఆయన నయం చేయగలడు. ఆ విశ్వాసంతో ఆయన దగ్గరకు రండి. మీ హృదయాలను ఆయనకు తెరవండి. అప్పుడు ఆయన తన శక్తిని మీలో కూడా చూపిస్తాడు. గుర్తుంచుకోండి, విశ్వాసము రోగమును